ఇండియాలో గవర్నమెంట్ జాబ్ కొట్టడం చాలా ఈజీ కదా. కామెడీ చేస్తున్నావు ఏంటి? ప్రైవేట్ జాబ్స్ కి దిక్కులేవు అంటే గవర్నమెంట్ జాబ్స్ అంట. ఆ కాంపిటీషన్ చూస్తేనే సగం చస్తాం. బట్ ఉత్తరప్రదేశ్ లో ఒక విలేజ్ ఉంది, మాధోపట్టి అని. ఆ ఊరిలో 75 ఇళ్లుంటే 50 మంది సివిల్ సర్వెంట్స్, అందరూ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్. నువ్వు ఏ డిపార్ట్మెంట్ లో వెళ్ళి అడిగినా ఆ ఊరోడు ఒకడు ఉంటాడు. నిజమా? అయితే వాళ్ళ విలేజ్ లో ఏదో పెద్ద కోచింగ్ మాఫియానే ఉంది. అదే కదా మరి ట్విస్ట్. ఈ చరిత్ర ఇప్పటిది కాదు. 1914లో ఆ ఊరు నుంచి ఒకరు సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 1952లో ఇందు ప్రకాష్ సింగ్ అనే ఒకరు ఐఏఎస్ అయ్యారు. అంటే ఇది ఇండిపెండెన్స్ రాకముందే స్టార్ట్ అయిందా? అప్పటి నుంచి అది చైన్ రియాక్షన్ లా స్టార్ట్ అయింది. ఆ ఊరి వాళ్ళలో ఉన్న యూనిటీ ఏంటంటే సీనియర్స్ జూనియర్స్ కి ట్రైనింగ్ ఇస్తారు. చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ సెట్ నేను ఐఏఎస్ అవ్వాలి అనేలా ఉంటుంది. అలా అయితే కోచింగ్ డబ్బులు కూడా సేవ్ అవుతాయి. మన తెలుగు స్టేట్స్ లో కూడా ఏమైనా ఊర్లు ఉన్నాయా ఇలా? ఉంది, ఎందుకు లేదు. మాధవరం అని వెస్ట్ గోదావరి జిల్లాలో ఆ ఊరిని మిలిటరీ మాధవరం అని అంటారు. ఇప్పుడు ప్రెసెంట్ ఆ ఊరి నుంచి 300 మెంబర్స్ ఇండియన్ ఆర్మీలో యాక్టివ్ గా ఉన్నారు. అంతేకాకుండా 1800 మంది రిటైర్డ్ ఆఫీసర్స్. ఆ ఊరి ట్రెడిషన్ ఏంటంటే ప్రతి ఇంటి నుంచి ఒకరు ఇండియన్ ఆర్మీలో ఉంటారు. మాధవపట్టి విలేజ్ వాళ్ళు పెన్తో ప్రొటెక్ట్ చేస్తే మాధవపురం విలేజ్ వాళ్ళు గన్తో ప్రొటెక్ట్ చేస్తున్నారు అనమాట.